హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే విత్ ఇన్ 48 అవర్స్లో, అంటే ఇప్పుడు జూలై మంత్ ఎండ్ అవ్వబోతుంది. సో ఈ 2 డేస్లో ఏం జరగబోతుంది, సో యూనివర్స్ ద్వారా మనము టారోట్ కార్డ్స్ ద్వారా చూద్దాం ఈ 2 డేస్లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో ఇది జనరల్ రీడింగ్, అంటే 6 మంత్స్ ఎగ్జాక్ట్గా కంప్లీట్ అవ్వబోతుంది. అంటే 2 డేస్లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఎన్ని రోజులుగా జరగంది 2 డేస్లో ఏం జరుగుతుంది అనుకోవచ్చు. బట్ స్టిల్ ఏది జరగాలన్నా ఒక్క నిమిషం చాలు అనేది మనం బిలీవ్ చేస్తాం కాబట్టి, సో జస్ట్ 48 అవర్స్ కోసం ఈ రీడింగ్ అనుకోండి. అండ్ రిలేషన్షిప్ పరంగా అండ్ కెరియర్ పరంగా ఓవరాల్గా సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఎవరైతే ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఒకవేళ ఈ వీడియోస్ మీకోసమే అనిపిస్తే, మీకు అర్థమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. 2 డేస్లో ఏమన్నా చేంజెస్ రాబోతున్నాయా, లేకుంటే ఏంటిది గైడెన్స్ అనేసి. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ పార్టిసిపేషన్ కార్డ్ వచ్చింది. సో మేబీ ఒక గైడెన్స్ ఏంటిది బాటమ్ ఆఫ్ ద డెక్తో అంటే, మీ కెరియర్ పరంగా ఏదైనా స్టెప్ తీసుకోవాల్సి వస్తే, అంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, మేబీ ఆ స్టెప్ వస్తే, అంటే ఇన్ని రోజులుగా రాలేదు కదా, వస్తుందా లేదన్న ఆశ ఉండదు. ఒకవేళ ఆ ఛాన్స్ వచ్చి మీకు ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తే ఖచ్చితంగా స్టెప్ తీసుకోండి మీ కెరియర్ పరంగా అనేది ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్తో గైడెన్స్ అనమాట. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మెయిన్ కార్డ్స్తో. ఓకే, సో ఫస్ట్ ద అవుట్ సైడర్ కార్డ్ వచ్చింది. సో ఇది పార్టిసిపేషన్ కార్డుతో దీనికి కొంచెం సంబంధం ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ కార్డ్తో బాటమ్ ఆఫ్ ద డెక్తో ఏమనిపించింది, సో కెరియర్ పరంగా ఏదైనా స్టెప్ తీసుకునే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా తీసుకోండి అనేది ఈ కార్డ్తో గైడెన్స్ ఉంది మనకు. అండ్ ఈ కార్డ్తో కూడా అదే వస్తుంది. కెరియర్ పరంగా ఏదైనా అని కాదు, కానీ పర్టికులర్గా చెప్పాలి అంటే కెరియర్ పరంగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు అనుకుంటున్నారు కదా, లైక్ జాబ్ చేంజ్ అవ్వాలని కానీ, లేదంటే ప్రమోషన్ కోసం కానీ, ఏదైనా ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తూ ఉండొచ్చు, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా కానీ ఇన్ని రోజులుగా అనుకుంటున్నారు. దానికి మీకు ఒక కీవర్డ్ కూడా దొరకలేదు, ఒక స్టెప్ తీసుకుందామన్న ఆలోచన రావట్లేదు. బట్ ఈ 2 డేస్లో ఏదైనా మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. 2 డేస్లో ఏదైనా మైనర్ కీవర్డ్స్ మీకు దొరకవచ్చు. లైక్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా మీకు హెల్ప్ చేయడం కానీ, లేదంటే జాబ్ పరంగా ఎవరైనా రిఫరెన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ప్రాజెక్ట్ పరంగా ఎవరైనా మంచి మీ సీనియర్స్ కానీ, లేదంటే మీ వర్క్ పరంగా ఎవరైనా హెల్ప్ చేయడం, ఇలాంటివి జస్ట్ అబ్జర్వ్ చేయండి. మేబీ మీకు ఈ 2 డేస్లో ఆ కీ దొరకవచ్చు. అంటే ఈ అవుట్ సైడర్ కార్డ్తో కూడా అదే ఉంది, కీ ఉంది, జస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్దర్. సో ఇది కొంచెం క్లియర్గా ఆలోచించండి. అంటే లైక్ కీ పాయింట్స్ కానీ, ఇలాంటి రిఫరెన్సెస్ కానీ ఏదో ఒకటి దొరికే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఈ కార్డ్తో మీ కెరియర్ పరంగా. సో ఆ సిచ్యువేషన్ వస్తే దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని ఫర్దర్గా స్టెప్స్ కేర్ఫుల్గా ఆలోచించి తీసుకోండి. బట్ ఒక్కవేళ మీరు ఆ స్టెప్స్ ఏదైతే తీసుకుంటారో, మీరు అనుకుని ఉంటారు కదా, లైక్ ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు, అంటే మీరు అనుకుంటున్నది చేస్తే అవి జరుగుతాయి. సో మీరు అనుకున్న దానికంటే బ్యూటిఫుల్గా మీరు చేయబోయే థింగ్స్ ఉన్నాయి అనేది ఈ అవుట్ సైడర్ కార్డ్తో మెసేజ్ మీకు. అండ్ నో థింగ్నెస్ కార్డ్, ఇది వెరీ రేర్గా వస్తుంది కార్డ్, అండ్ నాకు చాలా ఇష్టమైన కార్డ్ పర్సనల్గా. ఎందుకంటే చూడండి, కంప్లీట్గా బ్లాంక్ కార్డ్. సో ఈ కార్డ్తో అంటే 2 డేస్లో, ఇది 2 డేస్కి కోసమే కాదు, 2 డేస్ తర్వాత కోసం మెసేజ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సో ఇన్ని రోజులు
మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీకు తప్ప ఎవరికీ తెలీదు. ఓకే, మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, బాధగా ఉన్నారా? హ్యాపీగా ఉంటే ఈ కార్డ్ ఆబ్వియస్లీ రాదు. ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉంటే మాత్రమే ఈ కార్డ్ వస్తుంది. అండ్ ఈ కార్డ్తో యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందంటే ఈ 2 days గురించి కాదు, ఫర్దర్గా ఈ 2 daysలో ఏం చేయాలి మీరంటే 6 months ఎగ్జాక్ట్గా అయిపోయింది. ఇన్ని రోజులు నువ్వు ఏం బాధపడ్డావో, ఏం ఆలోచించావో కంప్లీట్గా ఈ 2 daysలోనే దాన్ని కంప్లీట్ చేసేసుకో. ఇంకా తర్వాత అదే కంటిన్యూ చెయ్యకు. ఫస్ట్ నుంచి ఇదే మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇలాంటివి స్టక్ ఎనర్జీలో ఉండకూడదు, ఫీల్ అవ్వకూడదు, బిలీవ్ చేయకూడదు, ఇలాంటివి మీకు ఏవైతే ఉన్నాయో మీ రూల్స్ అవన్నీ మీరు బ్రేక్ చేశారు. బట్ ఇప్పుడు దాన్ని ఈ 2 days మాత్రం ఫాలో అవ్వండి. ఓకే, ఎల్లుండి ఇంకో అవతల ఫాలో అవ్వండి. బట్ ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వబోతుందో అప్పటి నుంచి కంప్లీట్గా రీస్టార్ట్ చేయండి. ఏదైతే మీరు అనుకున్నారో దాని మీద ఫోకస్ చేయండి. అండ్ అగైన్ ఇంకా 6 months ఉంది. మీరు ఏవైతే న్యూ ఇయర్కి అనుకున్నారో ఇది ఫాలో అవ్వాలి, ఇది చెయ్యాలి, ఓకే ఇన్ని రోజులు జరగలేదు, దాని గురించి ఆలోచించిన వేస్ట్. బట్ అట్లీస్ట్ ఇంకా 6 months ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మీకు యూనివర్స్ కూడా అదే గైడెన్స్ ఇస్తుంది. ఈ 2 days ఏదైతే ఉన్నావో దాన్ని కంప్లీట్గా స్టక్ ఎనర్జీలో ఉంటావో, ఎలా ఉంటావో నీ ఇష్టం. బట్ అట్లీస్ట్ ఆ నెక్స్ట్ మంత్ నుంచైనా నువ్వు నీ లైఫ్ని రీస్టార్ట్ చేయాలి. నీ మైండ్ థింక్ చేసి నేచర్ని మార్చుకోవాలి, పాజిటివ్గా ఉండాలి అనేది ఈ గైడెన్స్తో మీకు గైడెన్స్ ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటెన్సిటీ కార్డ్తో ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే వితిన్ 2 daysలో ఏం జరగబోవచ్చు. సో ఇక్కడ 2 days తర్వాత 2 days ఏదైనా ఉన్న నెగిటివ్ నుంచి బయటికి రండి అని చెప్పినట్టు ఈ ఎనర్జీలో మీరు బయటికి వస్తే అంటే ఈ ఎనర్జీ నుంచి 2 days స్టక్. ఇప్పుడు ఈ 2 days ఈ 48 hours అనుకోండి, ఎలా అయినా ఈ ఎనర్జీ నుంచి బయటికి వస్తే మీరు దీన్ని చూడగలరు. అంటే మీ ముందర ఇంత ఫోకస్డ్, అంటే యూనివర్స్ మీకు ఇంత సపోర్ట్ చేస్తుంది, ఇంత లైట్ మీ ముందర ఉంది. జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్. జస్ట్ మీరు మీ ఎబిలిటీని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 48 hoursలో అగైన్ దిస్ ఈజ్ ఎ ఛాన్స్ టు యూ టు అండర్స్టాండ్ యువర్ ఎబిలిటీ. అండ్ మీరేంటి, మీరు ఏం చేయగలరు, మీ హ్యాపీనెస్ని మీరు ఎలా వెతుక్కోవాలి, అండ్ మీ హ్యాపీనెస్ ఎక్కడుంది, మీ పీస్ ఎక్కడుంది. సో యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్. ఇంటెన్సిటీ కార్డ్తో అదే చెప్తుంది. అట్లీస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నౌ. అండ్ ఈ 2 daysలో 1 minute చేంజెస్ జరగవచ్చు అని ఒక మనం బిలీవ్ సిస్టమ్ మనకు ఉన్నప్పుడు 2 daysలో మిరాకిల్స్ జరగకుండా అయితే ఖచ్చితంగా బిలీవ్ దట్ మిరాకిల్స్ డూ హ్యాపెన్. సో ఈ 2 daysలో మీ రిలేషన్షిప్ పరంగా కానీ, లేదంటే మీ ఫినాన్సెస్ గ్రోత్ పరంగా కానీ మీరు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి స్టెప్స్ తీసుకోండి. రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి కానీ, కెరియర్ పరంగా ఏదైనా సడన్గా చేంజెస్ రావడానికి కానీ ఒక్క మాట చాలు. లైక్ బిజినెస్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ ఏదైనా ఒక మాట అనేస్తే వాళ్ళకు 1 నిమిషం చాలు మనకు రిజిగ్నేషన్ ఇచ్చేయడానికి. అండ్ రిలేషన్షిప్లో కూడా ఒక మాట అనేస్తే చాలు. ఇంకా ఒకసారి బ్రేక్ అయిన దాన్ని మనం అంత ఈజీగా మరి కనెక్ట్ చేయలేం కదా. సో ఇదే ఈ కార్డ్తో చెప్తుంది. ఈ 2 days మీకు కొన్ని సిచ్యువేషన్స్ రావచ్చు. ఈ కార్డులో పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఉంది. ఇంతే ఇంటెన్స్గా, ఇంతే స్ట్రాంగ్గా, ఇంతే ఫాస్ట్గా ఏవైనా సిచ్యువేషన్స్ రావచ్చు. మోస్ట్లీ మీ ఫినాన్సెస్ పరంగా అండ్ మీ రిలేషన్షిప్ పరంగా ఏవైనా వచ్చి తగాదాలు అంటారే, కొంచెం మాట్లాడడానికి మించి ఏదైనా సిచ్యువేషన్ వస్తే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ బెటర్ టు నాట్ టాక్, అంటే మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే చూడండి ఈ కార్డ్లో అంత లైట్ ఉన్న ఆ ఫేస్లో ఒక డౌన్ టు ఎర్త్ అంటారు కదా, అంటే అణిగి ఉండడం లాగా. సో ఇట్స్ బెటర్ మీరు ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఈ 2 daysలో మీ రిలేషన్షిప్ పరంగా కానీ అండ్ ఫినాన్సెస్ పరంగా కానీ ఏదైనా సిచ్యువేషన్ వస్తే బెటర్ మీరు మాట్లాడకుండా కొంచెం సైలెంట్గా ఉండడం మంచిది అనేది ఈ కార్డ్తో చెప్తుంది, ఇంటెన్సిటీ కార్డ్తో. అండ్ ఫ్రెండ్లీనెస్ కార్డ్తో 48 hoursలో ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే లైక్ మేబీ ఈ 48 hoursలో
లేదంటే ఈ 2 డేస్లో ఈ 6 మంత్స్ ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మేబీ మీ కెరియర్ పరంగా లేదంటే మీరు ఎక్కడైతే మీరు యునో వర్క్ చేస్తారో అక్కడ మీకు కొంచెం ఒక మంచి ఫ్రెండ్, లైక్ మంచి మీరు మిమ్మల్ని మీలా అర్థం చేసుకునే వాళ్ళు, ఓకే మన లైఫ్లో ప్రతి ఒక్కరు మనల్ని మనలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ మనము కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తాం మనల్ని ఇలా అర్థం చేసుకోవాలి, అలా అర్థం చేసుకోవాలి అని. ఈ ఫ్రెండ్లీనెస్ కార్డ్తో ఏం చెప్తుందంటే ఈ 2 డేస్లో మేబీ మీకు అలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరకవచ్చు. అంటే ఛాన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే మనం చేస్తున్న రీడింగ్ అదే. ఈ ఫ్రెండ్లీనెస్ కార్డ్ వచ్చిందంటే అది చూడండి, ఇక్కడ టూ ట్రీస్ ఉన్నాయి. బట్ అవి రెండు ఎంత కలిసిపోయాయి, ఒకటితో ఒకటి కలిసిపోయి ఉన్నాయంటే సో అంత బాండింగ్. అంటే కొంతమందితో ఎక్కువ రోజులు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా, అలా విత్ ఇన్ 2 డేస్లోనే మీరు అంత బాండ్ అంటే అంత కనెక్ట్ అయిపోయే వాళ్ళు దొరకవచ్చు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే అలాంటి పర్సన్ మీకు కనెక్ట్ అయితే మీకు నచ్చి అవును అనిపిస్తే వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకోండి అనేది ఈ కార్డ్తో యూనివర్స్ చెప్తుంది మీకు. అండ్ సపరేషన్ కార్డ్తో ఏంటిది గైడెన్స్ అంటే ఈ 48 అవర్స్లో అండ్ ఈ 2 డేస్లో ఏం గైడెన్స్ అంటే మీ వర్క్ పరంగా అండ్ మీ ఫ్యామిలీ పరంగా, స్పెసిఫిక్గా ఫ్యామిలీ పరంగా మీరు ఎటువంటి టెన్షన్స్ తీసుకోకండి. ఏది అది మారాలనుకున్నప్పుడే మారుతుంది అని మీరు ఎంతో గట్టిగా బిలీవ్ చేస్తున్నారు కదా, బట్ మీరు దాన్ని ఒక్కొక్కసారి బ్రేక్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇది మారుతుందా మారదా అంటే మీరే మీ బిలీవ్ సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు నేనే వర్క్ చేయాలి, నేనే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవాలి, ఇవన్నీ నేనే చేయాలన్న ఒక స్ట్రెస్ని మీరు తీసుకుంటున్నారు. పర్టికులర్గా ఫ్యామిలీ పరంగా అండ్ కొంచెం ఈ సపరేషన్ కార్డ్తో ఓకే కొంచెం ఫినాన్సెస్గా మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కమింగ్ డేస్లో మీరు ఈ కార్డ్తో ఈ గైడెన్స్ని ఫాలో అవుతే ఖచ్చితంగా చేంజెస్ జరుగుతాయి. కాబట్టి ఎక్కువ బర్డన్ తీసుకోకండి. అట్ ది సేమ్ టైం మీరు ఒక్కరే చేయాలి అనే థాట్ని మీ నుంచి తీసేయండి. ఎందుకంటే మనం ఒక్కటే అన్న ఒక థాట్, మనమే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని మొయ్యాలి అన్న ఒక థాటే ఇంకా మన మనసుని బరువెక్కేలా చేస్తుంది. సో ఆ థాట్ని మైండ్ నుంచి తీసేయండి అండ్ ఎక్కువ ప్రెజర్ మైండ్కి ఇవ్వకండి. సో ఇది సింపుల్గా 48 అవర్స్లో ఏం జరగబోతుంది అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు 6 మంత్స్ ఉంది అనేది ఒకటి, అండ్ మీరు అనుకున్నది స్టార్ట్ చేస్తే ఇంత లైట్ ఉంది, ఇంత సక్సెస్ ఉంది అనేది ఈ కార్డ్తో. అండ్ ఈ కార్డ్తో ఒక మంచి ఫ్రెండ్ దొరకవచ్చు కమింగ్ డేస్లో ఈ 48 అవర్స్లో, అండ్ ఆ బాండ్ అట్లనే స్ట్రాంగ్ అయిపోవచ్చు. అండ్ ఈ కార్డ్తో ఈ 2 డేస్లో కేర్ఫుల్గా ఉండండి, ఎక్కువ బర్డన్స్ తీసుకోకండి అనేది ఈ కార్డ్తో మీకు యూనివర్స్ మీకు గైడెన్స్ ఇచ్చింది. సో ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చితే మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.